నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఓనర్స్ పని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఓనర్స్ పని వాళ్ళతో ఎలా ఉన్నారు, పని వాళ్ళు ఓనర్స్ ఎలా ఉన్నారు అనే దాని గురించి మనము కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు అంటే మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా తప్పకుండా పనమ్మాయిని పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ మన సిటీలో బ్రతకాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాల్సిందే. అఫ్కోర్స్ డబ్బులున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా గానీ వాళ్ళకి అసిస్టెంట్స్‌ని పెట్టుకుంటారు. నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే ఈ పని వాళ్ళతో ఓనర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఒక 2 ఫ్యామిలీస్ నేను చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో పెద్దావిడ ప్లస్ వాళ్ళ సన్ అండ్ అంటే కొడుకు, కోడలు, పిల్లలు ఉంటారనమాట. సో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉండే పద్ధతి ఎలా ఉంటుంది అంటే పని వాళ్ళతో ఎందుకంటే మా పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తారంటే పనమ్మ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తారు. అసలు ఒక లిమిట్ ఉండదనమాట. వాళ్ళతో ఆ పనమ్మాయితో మాట్లాడడానికి ఒక లిమిట్ ఉండదు. అసలు ఒకటి చూడండి, ఆ పని అమ్మాయి ఒక దగ్గర అంట్లు తోమడానికి వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడానికి వస్తుంది కదా! సో వాళ్ళ అవసరాల కోసం వస్తుంది. వచ్చినంత మాత్రాన వీళ్ళు పనమ్మాయే కదా అని చెప్పేసి ఇష్టమున్నట్టు తిట్టడము, ఇష్టమున్నట్టు మాటలు అనడం ఉంటది చూడండి. అది మనం తగ్గించుకుంటే బావుంటది. ఇంకొకటేంటంటే వాళ్ళ ఇంట్లో రిపీటెడ్‌గా పని వాళ్ళు మారుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళ బిహేవియర్‌ని బట్టే ఆ పని వాళ్ళనేది 1 మంత్ చూస్తారు, 2 మంత్స్ చూస్తారు. థర్డ్ మంత్‌లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రతిరోజు ఆమె ఊడ్చేటప్పుడు, కడిగేటప్పుడు కూడా పక్కనే ఉండి ఊరికే తిట్టుతూ చెప్తూ ఉంటే ఎవరు ఓర్చుకుంటారు చెప్పండి? ఇప్పుడు మనము డైలీ ఆ పనమ్మాయి రాలేదనుకోండి, ఒక 1 వీక్ రాకపోతే మన వర్క్ మనం చేసుకోవడానికి మనకి ఎంత బర్డెన్ అవుతదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మాయిని పనమ్మాయి అనే కాకుండా ఆమె ఒక జాబ్ చేసుకుంటుంది. ఆమె అర్హతకు తగ్గ జాబ్ చేసుకుంటుంది అని మనం అనుకోని, ఒక పనమ్మాయి అని చూడకుండా ఒక మన ఇంట్లో వ్యక్తిగా చూస్తే, ఒక మనిషిలాగా చూడని వాళ్ళుంటారు. ఒక మనిషి అని అనరు. అంట్లు తోమినంత మాత్రాన, బట్టలు ఉతికినంత మాత్రాన వాళ్ళు మనుషులు కాదా? సో ఎప్పుడు చూసినా వాళ్ళని తిడుతూ ఉంటారనమాట. అలా తిట్టడం మూలాన నెలకొక్కరు మారుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో నేను చూశాను. నా ఒపీనియన్ ఏంటంటే ఆ పనమ్మాయిని పనమ్మాయిలాగా కాకుండా మన ఇంట్లో ఒక వ్యక్తిలాగానో లేకపోతే ఒక కూతురులాగానో పెద్దావిడైతే ఒక తల్లిలాగానో చూసుకొని మనకు ఏ మాటైనా మనం చెప్పాలి అనుకుంటే కొంచెం స్మూత్‌గా చెప్పి, "ఏంటమ్మా లేటొచ్చింది" అని అనుకోండి. "లేటొచ్చావు కొంచెం ముందు రా" చెప్పడం వేరు. అసలేంటి నీ సంగతేంటి అని ఎప్పుడూ మాట్లాడుతుండే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ దగ్గరైతే అసలు పని వాళ్ళు ఉండనే ఉండరు. ఉన్నా వాళ్ళు ఎన్ని సార్లు పెట్టుకున్నా గానీ వాళ్ళు మారుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ మారితే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎందుకంటే వాళ్ళ అవసరం. వాళ్ళు జాబ్ జేయడానికొచ్చారు. మనము కొంచెం ప్రొఫెషనల్ అంటే మన ప్రొఫెషన్ మనం జాబ్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నాం అనుకోండి. మనం కొంచెం చదువుకున్నాం. మనకు తగ్గట్టు జాబ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఏంటి, వాళ్ళు అంట్లు తోమడం అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళుంటారు. బయటికెళ్ళి జాబ్ చేయలేరు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని ఎంతసేపు ఒక హీనమైన మనుషుల్లాగా చూడడము, ఎంత క్లీన్‌గా అంట్లు కడిగేసినా గానీ ఇక్కడ ఇదుంది, ఇట్ల కడుగు, అట్ల కడుగు అని బెదిరించడం. అలా పక్క వాళ్ళని నేను చూశాననమాట. ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు అంటే కొందరు ఓనర్స్ బావున్నా పనమ్మాయిలు కొంచెం ఆహ్, ఒకటి వాళ్ళు గూడా కొంచెం ఇరిటేషన్ జేసే విధంగా ఉంటారు. ఒకటి ఆలోచించండి, చదువుకున్న మనమే ఇలా ఉంటే, ఆ అమ్మాయి చదువుకోకుండా ఉంటుంది. కొంచెం ఈ కల్చర్ ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. ఆమెకు మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, మారుతారు కూడా. మనం ఎంత మంచి మాట కొద్ది చెప్తే అంత ఇదిగా వాళ్ళు మారిపోతారు. నువ్వు ఎంతసేపు తిట్టి చెప్తే ఎవ్వరు వినరు. పనమ్మాయిని పనమ్మాయిలాగా కాకుండా ఒక మన ఇంట్లో వ్యక్తిలాగా చూసి ఆహ్, ఒకరోజు ఆమెకు చేత కాలేదు, వర్షం పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వర్షం పడుతుంది. రాలేదనుకోండి. మా ఇంట్లో పనామె ఉంది. ఆమె రెగ్యులర్‌గా వస్తుంది. ఆమె కావాలి అని అనుకుంటే ముందే 1 డే బిఫోర్ నేను ఇలా అని చెప్పేస్తుందనమాట.
అలా చెప్పినప్పుడు మనం కొంచెం ప్లాన్లు ఉంటాం. కొందరేమో అసలు ఏం చెప్పరు, సడన్ గా మానేస్తారు. ఫోన్ నెంబర్ ఇస్తారు, ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయరు. అప్పుడు అలాంటి వాళ్లకు జాగ్రత్తగా ఆమె వచ్చినప్పుడు ఆమెతో ఉండే బిహేవియర్‌ని బట్టి మనకు చెప్పేటట్టు మనం మార్చుకోవాలి. ఆమెకు రాగానే ఏదైనా మనం తినేది పెట్టాలి. నిన్న మిగిలింది తీసుకొచ్చి, మిగిలింది గదా తీసుకెళ్ళు అలా గాకుండా మనం తినే టిఫిన్ కొంచెం పెట్టండి. కొంచెం అంటే ఫ్రెష్‌గా అప్పుడు వండిందే పెట్టి, కొంచెం మంచి మాట మాట్లాడితే చాలు. వాళ్ళు ఏమి అనరు. ప్లస్ అలా డుమ్మాలు కొట్టడం అలాంటివి ఏమీ ఉండదు. మా పనమ్మాయి ఉంది. ఆమె అస్సలు డుమ్మాలే కొట్టదు. వర్షం పడుతుంది గదా! ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఒకరోజు ఏమైందంటే, వర్షం చాలా పడుతుంది. 11:00 అయింది. అంటే రాలేదు. రాకపోయేసరికి నేను మళ్ళీ కాల్ చేశాననమాట. కాల్ చేస్తే, "అమ్మా నేను ఈరోజు రాననుకున్నాను. కానీ నువ్వు ఫోన్ చేసావు గదా! వస్తున్నా" అని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత నాకెవ్వరు కాల్ చేయలేదు. నువ్వే కాల్ చేసినావు అని చెప్పింది. అప్పుడు నేనేం చేశానంటే, "సరే అమ్మ అంట్లు కొంచెం ఎక్కువున్నవి ఈరోజు. నేను కడుగేసుకొని ఆల్రెడీ 11:00 అంటే 11 అవుతుంది గదా! అందుకే నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు ఈరోజు వచ్చావు గదా! రేపు వర్షం పడ్డా, పడకపోయినా నువ్వు రేపు రావద్దు. నువ్వు రెస్ట్ తీసుకో నా తరపున" అని చెప్పాను. ఆమె ఎంత సంతోషంగా వెళ్ళిందంటే, "సరే అమ్మ" అన్నది. మళ్ళీ వెళ్తూ గూడా అన్నది, "వర్షం పడకపోతే నేను తప్పకుండా వస్తా అమ్మా" అని చెప్పింది. అంటే మనం మాట్లాడే తీరును బట్టి అలా ఉంటారనమాట. కొంతమంది ఓనర్స్ ఎంత బాగా మాట్లాడినా కొంతమంది ర్యాష్‌గా ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనం వాళ్ళనేం మార్చలేమనుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దాదాపు కష్టపడి చేసుకునే వాళ్ళు కాబట్టి, వాళ్ళు మన ఇంటికొచ్చి అంటే వాళ్ళకు అంటే ఐ మీన్ జాబ్ కదా! వాళ్ళు చేసుకునేది జాబ్ కదా! వాళ్ళకి డబ్బులు కావాలి కదా! అందుకే వస్తారు కదా! మనం ఉండే పద్ధతిలో మనం ఉండి, ఆమెకు చెప్పే పద్ధతిలో కనుక చెప్తే వాళ్ళు అస్సలు డుమ్మాలు కొట్టడం గానీ, ఇన్ కేస్ వాళ్ళకి అవసరం వస్తే మనకు ముందు కాల్ చేసి చెప్పడం గానీ, అలాంటివి చేస్తారు. నేనిప్పటి వరకు నాకెలాంటి ప్రాబ్లమ్ రాలేదండి. మా పనమ్మాయి అంటే మనం ఒకసారి పెట్టుకున్నాక నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటాను. ఆమె వచ్చే టైంకి నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు నేను ఆమెకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తా అనమాట. నేను ఏది తిన్నా ఆమెకు పెట్టేస్తాను. నేను స్ప్రౌట్స్ తింటే స్ప్రౌట్స్ పెట్టేస్తాను కొన్ని. ప్లస్ నేను చిలకడ దుంప తింటే ఆమెకు చిలకడ దుంప ఇచ్చేస్తాను. నేను ఫ్రూట్ తిన్నాననుకోండి ఆమెకు ఫ్రూట్ ఇచ్చేస్తాను. అలానే అంటే నిన్న మిగిలింది అలా ఇవ్వను. అస్సలు నాకు అలా ఇష్టం ఉండదు. నేను తింటాను తప్ప అలాంటి వాళ్ళకు అంటే కొందరికి ఇష్టం ఉండదసలు. ఎంత పని వాళ్ళైనా గానీ నైట్ తినాలి అనేది కొందరికుంటది. తప్పులేదు. మనం పెట్టేదేదో ఫ్రెష్‌గా పెడితే కొంచెమే గదండీ! ఇంత పెడితే చాలు. వాళ్ళు తృప్తిగా తినేస్తారు. మనకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనల్ని సతాయించకుండా చాలా హ్యాపీగా వస్తారు. మన బిహేవియర్‌ని బట్టి పని వాళ్ళు చేంజ్ అవ్వకుండా అసలు మనము వద్దు అన్నా గాని వచ్చేవాళ్ళు ఉంటారనమాట మన బిహేవియర్‌ని బట్టి. దాన్ని మనమే మార్చుకుంటే బావుంటది. మన హైదరాబాద్‌లో ఇలాంటి అంటే పని వాళ్ళు విలేజెస్‌లో చాలా తక్కువ కానీ, అంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పెట్టుకోవాల్సిందే. వాళ్ళ పిల్లలు యూఎస్‌లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు పెట్టుకోవాల్సిందే. విలేజెస్‌లో కూడా ఇప్పుడు అలా పెట్టుకుంటున్నారు. కానీ మన సిటీలోనైతే అందరికీ అవసరం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాలి కాబట్టి తప్పకుండా పనమ్మాయిని పెట్టుకుంటున్నారు. ఆమె గూడా ఇక్కడికొచ్చి మనమెలా జాబ్ జేస్తున్నామో, ఆమె జాబ్ జేసుకుంటుంది అని అనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. పనమ్మాయి డుమ్మా గొట్టడం, రాలేదు అనడం, 1 వీక్ ఎళ్ళడం, మనం ఫోను జేసినా ఎత్తకుండా ఉండడం, అలాంటివి చేయకుండా ఉంటారని జెప్పేసి నాకనిపించింది. ఇది మన సిటీలో చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గాబట్టి నా ఒపీనియన్ నాకు చెప్పాలనిపించింది. మరీ బోర్ గొడుతుందని అనుకోవద్దు. తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకేమనిపించింది నాకు తప్పకుండా కమెంట్ చెప్పండి. ప్లస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. థాంక్ యూ.